నమస్తే గైస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి సౌండ్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. బండి హోండా షైన్ అండి. సో ఒకసారి సౌండ్ అయితే చాలా నీట్గా వినండి. ఒకసారి చూస్తున్నారు కదండి సౌండ్ ఎంత ఘోరంగా వస్తుందో. మనకైతే ఈ బండి బోర్కి వచ్చేసింది. దీనికి వచ్చేసి వాల్స్ గైడ్లు అయితే మొత్తం అసలు మొత్తం లోపల మొత్తం చిక్కడైపోయి ఉంటుందని చెప్పి నా అంచనా. సో అలాగే అని చెప్పి నేను ఓడ తీసాను. మొత్తానికి అయితే నేను అనుకునేది రైట్ అయిందండి. సో మొత్తానికైతే బండి అయితే ఫుల్ బోర్కి వచ్చేసిందండి. అంటే ఫుల్ బోర్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఈ షైన్ బళ్ళు హోండా షైన్ బళ్ళు ఫుల్ బోర్కి రావండి. అంటే కనెక్టింగ్ రాడ్ చేసుకునే అంత అవసరం అయితే ఉండదు. క్రాంకు కనెక్టింగ్ రాడ్ అవి బాగానే ఉంటాయి. మ్యాక్సిమం 99% కూడా కనెక్టింగ్ రాడ్ అయితే బాగానే ఉంటుందండి షైన్ బండికి. ఎందుకంటే షైన్ బండి కనెక్టింగ్ రాడ్ ఇంజిన్ బేరింగ్ అంత త్వరగా అయితే పోవు. సో దీనికి వచ్చేసి మనం ఆఫ్ బోర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. సో సో దీనికి చూస్తారు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే హెడ్ ఓవర్ చేస్తే లోపల అయితే చూస్తారు కదండి రోలర్స్ పోయినాయి. సో మన హెడ్ రోకర్స్ పోయినాయి. సో దాంతో పాటు అయితే మరి వాల్స్ పోయినాయి. తర్వాత వచ్చేసి గైడ్ పోయిందండి. సో నేను ఏదైతే అనుకున్నానో సేమ్ అదే ప్రాబ్లం అయితే వచ్చేసిందండి. సో దీనికి వచ్చేసి మనం నీట్గా అయితే ఆఫ్ బోర్ చేద్దామని చెప్పి కస్టమర్కి చెప్పేసాము. సో దీనికి వచ్చేసి మనం నీట్గా క్యామ్ చైన్ వేసుకున్నాము. తర్వాత వచ్చేసి దీనికి టెన్షనర్ ఒకటి వేసుకున్నాము. తర్వాత వచ్చేసి బోర్ కటింగ్ చేయించుకున్నాము. వాల్స్ వేయించుకున్నాము. వాల్స్ గైడ్లు పోతే 2 గైడ్లు వేయించుకున్నాము. తర్వాత వచ్చేసి మనకి హెడ్ టాప్లో చెప్పా కదా మీకు రోకర్స్ పోయినాయి అని చెప్పి హెడ్ రోకర్స్. ఆ రోకర్స్ కూడా రోకర్ ఆర్మ్స్ కూడా తెప్పించామండి. ఆ రోకర్ ఆర్మ్స్ వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి 350 రూపాయలు ఉన్నాయండి. అంటే మనకి ఇది ఈ రోకర్ ఆర్మ్స్ విషయానికి వచ్చేస్తే సివిజెడ్కి షైన్కి యూనికాన్కి ఇదంతా ఒకటేనండి. సేమ్ ఇదంతా ఒకటే ఉంటాయి. సేమ్ టు సేమ్ ఉంటాయి. సో మనమైతే తెప్పించడం జరిగింది. ఒకటి 350 రూపాయలు చూడండి. సో దీనికి వచ్చేసి మనం నీట్గా ఇంజనీర్ కూడా పోసుకున్నాము. ప్రతిదీ చేసుకున్నాము. సో దీనికి వచ్చేసి అసలు మనం ఎలా చేసుకున్నాము ఏంటి పౌండర్ల వర్క్ ఎలా చేయించుకున్నాము ఏమి ఇచ్చాము నీట్గా క్లారిటీ చెప్తూ చూడండి ఒకసారి. దీనికి వచ్చేసి మనం అయితే బోర్ కటింగ్ చేయించాం కదా. దీనికి వచ్చేసి అసలైతే మరి అంతకుముందు మనోడు చేయించాడంట. మనోడు కొనుక్కున్నాక సెకండ్స్లో కొనుక్కున్నాడంట. అంతకుముందు చేయించుకున్నాడంట. మనకి వచ్చేసి 50 పడిందండి. బోర్ సైజ్ వచ్చేసి 50 పడింది. చూస్తున్నారు కదండి రోకర్ ఆర్మ్స్ అంటారు. అవి కూడా మనం తెప్పించుకోవడం జరిగింది బయట నుంచి. సో మొత్తానికి వచ్చేసి దీనికి వచ్చేసి మనకి హాఫ్ ఫీట్ కూడా తెప్పించుకున్నాము. టెన్షనర్ అయితే ఎంత పగిలిపోయిందండి. నేను అసలు అయితే యాక్చువల్గా చూడలేదు టెన్షనర్ బాగానే ఉంటుంది అనుకున్నాను. కానీ చూస్తే తీరా టెన్షనర్ కూడా పోయిందండి. సో ఇక చేసేదాన్ని లేక వేరే టెన్షన్ ఉంటే మన దగ్గర అది కూడా చేంజ్ చేస్తాము. సో మొత్తానికి వచ్చేసి ఈ బండికి అయితే మరి ఎంత ఛార్జ్ చేసుకోవచ్చు ఏంటి మీరు నాకు కింద కాన్వర్స్లో కామెంట్ వేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి ఏంటి అంటే లేటెస్ట్గా ఒక బండి అయితే ఉందండి. ప్యాషన్ ఎక్స్ప్రో బండి అయితే మనకి నెల్లూరు నుంచి వచ్చిందండి. సో అక్కడ వాళ్ళు కనుక ఎవరైనా చూసినట్టయితే ఈ వీడియో నాకైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఆ ఎక్స్ప్రో వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అసలు దానికి ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటి దాని వ్యవహారం ఏంటి దానికి బిల్ ఎంత అయింది దానికి ఖర్చు ఎంత అయింది ఎన్ని డేస్లో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది ఏంటి నేను ప్రతిదీ చెప్తానండి. ఎంతకంటే ముందు ఏంటి అంటే మనకి ఈ పిస్టన్ ఎక్కించుకునే ముందు ఓకేనా ఈ పిస్టన్ ఎక్కించుకునే ముందు మరి ఎలా ఎక్కించుకోవాలి ఇన్నెట్ వేసుకోవాలి. కొంతమంది అనుకుంటారు వాల్స్ ఉంటాయి కదండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటాయి. పిస్టన్ మీద ఒకసారి ఏమైందంటే చిన్నవాళ్ళు గాడి ఉంటుంది పెద్దవాళ్ళు గాడి కూడా ఉంటుంది. మనం దాన్ని బట్టి హెడ్ అయితే ఎక్కించుకుంటాం కదా. హెడ్ ఎలా అయితే ఎక్కించుకుంటాం చూసుకొని హెడ్ని బట్టి కూడా మనం పిస్టన్ అంటే అంచనా వేసుకొని మనం హెడ్లో ఇప్పుడు మనకి పెద్ద గడెట్ వచ్చింది చిన్న గడెట్ వచ్చింది హెడ్ ఎటు తిరిగి వస్తుంది ఏంటి అదంతా చూసుకొని మనం కూడా దాన్ని బట్టి కూడా పిస్టన్ ఎక్కించుకోవచ్చు. అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా కూడా మనకి పిస్టన్ మీద ఇన్ అని ఉంటుందండి. ఆ ఇన్ అనేది మనకు లోపల పక్క రావాలండి. ఇన్ అంటే ఏంటి లోపల ఓకేనా. ఏదైనా ఇన్సైడ్ అంటే ఏంటి లోపలికి రావచ్చు అని అంతే కదా. ఇప్పుడు మనకి ఓకే ఇన్సైడ్ అంటే ఏంటి లోపల అవుట్ సైడ్ అంటే ఏంటి బయట ఓకేనా. సో మనకి ఇన్సైడ్ ఎటు వచ్చింది కార్బోరేటర్ సైడ్ ఇన్సైడ్ వచ్చిందండి ఓకేనా. ఎప్పుడైనా సరే ఏ బండికైనా సరే ఇన్సైడ్ అనేది కార్బోరేటర్ వైపు వచ్చిందండి ఓకేనా. సో మనం అయితే తీసుకోవాలి. ఇంకా పిస్టన్ రింగ్ అండి మనకి ఈ షైన్ బండికి వచ్చేసరికి పిస్టన్ రింగ్ ఎక్కించుకోవాలంటే బాగా అరాచకమైంది బాబు ఓకేనా. రింగులు బాగానే ఎక్కుతాయి కానీ ఆ పిస్టన్లోకి ఆ రింగుల్లోకి బోర్ కూర్చోబెట్టాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. చాలా టైట్గా ఉంటుందండి. ఈ షైన్ బండి కన్నా యూనికాన్ బండి కన్నా లేకపోతే సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ బండి కన్నా సరే ఈ ప్రాసెస్ అనేది చాలా టైట్గా ఉంటుంది. మనం దాన్ని చూసి మెల్లగా ఎక్కించుకోవాలండి. ఎలా పడితే అలా ఎక్కించుకున్నామంటే మాత్రం దోలు తీరిపోద్ది. ఆ పిస్టన్ రింగులు అయితే బెండ్ అయిపోతాయి. అలా బెండ్ అయిపోయినాయి అంటే మాత్రం మళ్ళీ కొత్త రింగులు ఎక్కించుకోవాలి. లేకపోతే మళ్ళీ అదంతా తలపడండి. ఇప్పుడైతే రింగులు అయితే బయట దొరకట్లేదు. అంతకుముందు రింగులు అయితే మనకి 2.5 సైజ్ కావాలన్నా 5 సైజ్ కావాలన్నా 7.5 కావాలన్నా సరే ఏ బండికి ఆ పిస్టన్కి సరిపడా రింగులు అయితే మనకు బయట దొరికాయి. ఇప్పుడైతే రింగులు అయితే అసలు దొరకట్లేదండి బయట. మనం మళ్ళీ పిస్టన్ అయితే కటింగ్ చేయించుకోవాల్సి వచ్చింది. సో ఇదంతా తలపోటండి. సో మనమైతే పిస్టన్ ఎక్కించుకోవడం కంపల్సరీ కూడా దీంట్లో అయితే మనం పిస్టన్ అనేది నీట్గా తడుపుకోవాలండి ఆయిల్తో. అప్పుడు మాత్రమే మనం ఎక్కించుకున్నామంటే మాత్రం చాలా సింపుల్గా చాలా స్మూత్గా ఎక్కిస్తుంది. సో ఫైనల్గా వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మన వీడియోలు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా కష్టపడుతున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే కావాలని చెప్పి కొంచెంమంది బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. అదైతే నాకు నచ్చట్లేదు. వాళ్ళకైతే నేను రిటర్న్ ఇస్తున్నాను. కాకపోతే మరి
మొత్తానికి వచ్చేసి ఎంతైనా సరే నచ్చితే వీడియో చూడండి, లేకపోతే లేదు. అంతేగాని దానివల్ల మరి ఇప్పుడు మనకి బ్యాడ్ కామెంట్ చేసే అంత అవసరం అయితే లేదు కదా. సో ఓకేనా. సో ఫైనల్‌గా వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మనం అయితే హెడ్ ఎక్కించుకున్నాము, బోర్ ఎక్కించుకున్నాము, హెడ్ అయితే ఎక్కిస్తున్నాం. చూస్తున్నారు కదండీ చాలా పర్ఫెక్ట్ ఎక్కిస్తున్నాం మనం. బీటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అదిరిపోయిందండి. బండి మొత్తం అయిపోయాక బీటింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే. సో దీనికి వచ్చేసి ఖర్చు ఎంత అయిద్ది ఏంటి అని చెప్పి మీరైతే నాకు అంచనా వేసి నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసుకోండి. సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది అన్న అడ్రస్ ఎక్కడ, నా అడ్రస్ ఎక్కడ నన్ను చంపేస్తున్నారు. మన అడ్రస్ వచ్చేసి మన చింతలపూడి మండలం అండి, ఎర్రగొండపల్లి విలేజ్. మన షాప్ అయితే అక్కడే ఉంటుంది, హై స్కూల్ ముందైతే మన షాప్ ఉంటుంది. సో ఎవరన్నా రావాలి అనుకుంటే మాత్రం రావచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్‌గా వచ్చేసి మనం అయితే ఈ బండికి అయితే చూస్తారు కదండి చాలా నీట్‌గా ఎక్కిస్తున్నాం. తర్వాత ఇంకోటి అంటే టాప్ కవర్ వేసేటప్పుడు కంపల్సరీ కూడా మనం అనా బండ్ అప్లై చేసి మాత్రమే వేసుకోవాలండి. అనా బండ్ లేకుండా మాత్రం మనం హెడ్ డోరింగ్ ఎక్కించుకుని టాప్ కవర్ ఎక్కించామంటే మాత్రం మళ్ళీ ఆయిల్ లీకేజ్ ఛాన్స్ ఉంటుంది. తర్వాత అంటే ఎమ్మటే అయితే లీక్ అవ్వదు, ఆయిల్ లీకేజ్ ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తర్వాతకి వచ్చేసి మనకి బోర్ చేయడం అయితే అసలు ఇంపార్టెంటే కాదండి. బోర్ ఎవరైనా చేస్తారు, ఆశ విషయం అదేం కాదు, పెద్ద విషయం ఏం కాదు. అంతేనా. బోర్ చేసుకున్నాక మనకి ఆయిల్ ఎత్తుతుందా లేదా అది మాత్రం కంపల్సరీ చెక్ చేయాలండి. అది 99% చాలామంది చెక్ చేయరు, మిస్టేక్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైందంటే ఆయిల్ ఎత్తకపోతే కంపల్సరీ కూడా మళ్ళీ చేసిన దానికి ఉపయోగం ఉండదండి, మళ్ళీ ఇంజిన్ అయితే సీజ్ అయిపోద్ది. సో ఫైనల్గా వచ్చేసి బండి అయితే బీటింగ్ చూస్తారు కదండి, అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో రెండు కూడా ఒక వీడియోలో రావాలి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను, చాలా షార్ట్ కట్లో చేశాను. ఓకేనా. బీటింగ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, అంతకుముందు దానికి దానికి చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. కస్టమర్ కూడా వేరే లెవెల్లో సాటిస్ఫై అయ్యారు. సో దీనికి వచ్చేసి ఆ బోర్కి మనం ఎంత తీసుకొచ్చేయండి నా కామెంట్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త రోజు సబ్స్క్రైబ్